సువాసన రావలసిన జీవితంలో, మంచి సాక్ష్యం బయటికి రావలసిన వ్యక్తిగత జీవితంలో ఈ చెడ్డ ఈగలు వచ్చి చావడం వల్ల మంచి అనేటటువంటిది బయటికి కనపడకుండా ఈ చెడే బయటికి కనపడుతుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీ ఒక దేవుని బిడ్డవి, దేవుడు నీకు అభిషేక ప్రతిష్టత కలిగిన తైలాన్ని నీకు ఇచ్చాడు, దాని వలన అన్నిటిని పరిశుద్ధంగా పెట్టుకోవాలే తప్ప చచ్చిన ఈగలను తెచ్చి ఇందులో పడేసుకుంటే మాత్రం నీ తైలం, నీ సాక్ష్యం, నీ పవిత్ర జీవితం, నీ విశ్వాసం, నీ ప్రార్థన అన్నీ పాడైపోయే పరిస్థితి ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఈగలు రాకుండా చెప్పండి, ఈగలు రాకుండా మీకు ఇంకో సత్యం చెప్పనా? బెల్లం ఉన్న చోటికి ఏమొస్తాయి? ఎందుకని? అక్కడ బెల్లం ఉంది కాబట్టి ఈగలు ఖచ్చితంగా వస్తాయి. తీపి పదార్థం ఓ చోట పడేయండి, మొత్తం ఎక్కడున్న ఈగలన్నీ కూడా, మంచి మాంసం వండుకోండి ఇళ్ళల్లో, ఏమొచ్చి ఉంటాయి? ఈగలు మొత్తం కూడా. మీకు ఒక మాట చెప్పనా, మనం దేవుని పిల్లలంగా దైవికంగా పెరిగే కొలది కూడా, ఎదిగే కొలది కూడా ఈ ఈగలు ఎప్పుడెప్పుడు మన చుట్టూ వచ్చి మన దగ్గర చచ్చిపోయి మన జీవితాన్ని పాడు చేయాలని మన చుట్టే తిరుగుతుంటాయి. ఎవరి చుట్టూ తిరుగుతాయి? మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన ఆత్మీయతను పాడు చేయడానికి ఈ ఈగలు మన చుట్టే తిరుగుతాయి. ఎందుకయ్యా ఈగ వచ్చావంటే, నీకాడ బెల్లం ఉంది కదా, అది అయిపోయేదాకా, అంటే నిన్ను పాడు చేసేదాకా నేను మాత్రం తిరగతానే ఉంటా. అందుకనే విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా కానీ దేవుని పిల్లలు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆ తైలం, దేవుడు మనకిచ్చిన అభిషేక తైలం, అది మనలో ఉన్నటువంటి దేహం అంతటిని కూడా పరిశుద్ధంగా మార్చగలిగిన తైలం. ఆ తైలాన్ని పాడు చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదండి? చెప్పండి, ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు.